హాయ్, నేను మీ జావేద్. ఇప్పుడే ఎపిసోడ్ 5 చూసాను. ఎపిసోడ్ 5లో డే 3 కంటిన్యూషన్ జరిగింది. అండ్ ఆల్సో డే 4 కూడా స్టార్ట్ అయింది. డే 3లో నిన్న ఆ గుడ్డు గొడవ, సంజన గుడ్డు గొడవ తర్వాత కామనర్స్ అందరూ కలిసి సంజనకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఆ పనిష్మెంట్ ఏంటంటే ఒక 2 డేస్ ఇన్ హౌస్‌లోకి నాట్ అలౌడ్ అని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చారు. సో ఆఫ్టర్ దట్ ఆ డే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డే 4 స్టార్ట్ అయిన వెంటనే బిగ్ బాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో ఒక హౌస్మేట్ని కన్ఫెషన్ రూమ్కి పిలిపించారు. ఆ హౌస్మేట్ ఎవరంటే సంజన కన్ఫెషన్ రూమ్కి వెళ్ళారు. సో బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ఏంటంటే ఒక 5 మెంబర్స్ని క్యాప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఆఫర్ ఇచ్చారు. సంజన కూడా దాన్ని యూస్ చేసుకొని ఒక 5 మెంబర్స్లో సెలెక్ట్ చేస్తున్నారు. ఆ 5 మెంబర్స్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ సంజన కూడా. ఆ రిమైనింగ్ 4 మెంబర్స్ వచ్చేసి అదర్స్. ఆ అదర్స్ ఎవరంటే హరీష్, డీమాన్ పవన్ అండ్ సెలబ్రిటీస్లో వచ్చేసి ఇమాన్యుల్, సృష్టి. వీళ్ళ ఐదుగురు సెలెక్ట్ అయ్యారు. సారీ, ఈమె సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్కి చెప్పిన తర్వాత బిగ్ బాస్ సంజనాని బయటికి వెళ్ళి హౌస్మేట్స్కి ఈ కెప్టెన్సీ కంటెంటర్స్ గురించి చెప్పమన్నారు. సో ఓకే, తర్వాత ఆమె బయటకు వచ్చేసి ఈ కెప్టెన్సీ కంటెంటర్స్ గురించి హౌస్మేట్స్కి పిలిపించి చెప్తూ ఉన్నారు. సో నాకు ఇలా ఆఫర్ ఇచ్చారు, నేను 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆ 5 మెంబర్స్లో నేను కూడా ఒకరిని అని చెప్పిన తర్వాత కూడా ఈ హౌస్మేట్స్ కొంతమంది మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, కెప్టెన్సీ కంటెంటర్స్ అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, అని ఆల్రౌండర్గా ఉండాలి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఆమెను అడగడం జరిగింది. ఆమె కూడా దానికి ఆన్సర్స్ ఇచ్చారు. సో నన్ను సెలెక్ట్ చేసుకోమన్నారు. సో నేను ఎవరి మీద అయితే గెలవగలనో, నాకు ఎవరు ఇష్టమో, అంటే ఫ్రెండ్గా ఎవరు దగ్గర అవుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి మంచి ఆన్సర్ ఇచ్చారు. యాక్చువల్గా మనీష్, ప్రియా అండ్ ఎవరు శ్రీజ అడిగారు. నేనేమంటానంటే బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చింది ఎవరికి? సంజనాకి. ఆఫర్ ఎందుకు ఇచ్చారు? సో ఆమె గేమ్ ప్లాన్, ఆమె ఆడే గేమ్ నచ్చి ఆమెని కన్ఫెషన్ రూమ్కి పిలిపించి ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చారు. సో ఆమెని స్పెసిఫిక్గా పిలవడం ఎందుకు అంటే ఈ 2 డేస్లో సంజన ఆ గుడ్డు గొడవ, ఆ బాత్రూమ్ గొడవ లేకపోతే అంతగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆ లాస్ట్ 2 డేస్లో ఆ గుడ్డు గొడవ, ఆ బాత్రూమ్ గొడవ లేకపోతే. సో ఆ గుడ్డు గొడవకి, బాత్రూమ్ గొడవకి హోమ్ గార్డ్ ఎవరంటే సంజనానే. సో ఆమెనే కన్ఫెషన్ రూమ్కి పిలిపించారు. మిగతా వాళ్ళు అంత స్పైసీగా అనిపించలేదు లాస్ట్ 2 డేస్లో. సో ఓకే, దట్స్ ఇట్. ఆ 5 కంటెంటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఈ 5 కంటెంటర్స్కి ఒక చిన్న టాస్క్ కాదు, ఇంకొక 5 మంది సపోర్టర్స్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. సో వీళ్ళు ఈ 5 కంటెంటర్స్ సెలెక్ట్ చేసుకున్న సపోర్టర్స్ ఎవరంటే ఇమాన్యుల్ వచ్చి భరణిని సెలెక్ట్ చేసుకున్నారు. సో సారీ, భరణినే ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ రాము సృష్టిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియా సంజనాని సెలెక్ట్ చేసుకున్నారు. సారీ, శ్రీజ సంజనాని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ప్రియా పవన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ కళ్యాణ్ హరీష్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ సపోర్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్రూప్ గేమ్స్ కాదు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ జరుగుతున్నాయి కాబట్టి తర్వాత భరణి వాళ్ళ సెలబ్రిటీస్ని పక్క తీసుకొచ్చి మన సెలబ్రిటీస్ కెప్టెన్సీ అయ్యేటట్టు చెయ్యాలి, అది ఎవరైనా, ఈవెన్ ఇమాన్యుల్ అయినా, సృష్టినైనా, కుదిరితే సంజనానైనా. యాక్చువల్గా సంజన గురించి ఏం చెప్పారంటే సంజన గెలిచినా కానీ తన ఫేవరెట్ మెంబర్స్ కూడా కామెంట్స్లో ఉన్నారు కాబట్టి సంజనాని కెప్టెన్సీ చేస్తే అంత స్కోప్ ఉండదు మనకి అని చెప్పారు. సో ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి బిగ్ బాస్లో. ఒక గేమ్ పెట్టిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తి గెలవాలి అనుకుంటూ ఉంటారు. సో దాట్స్ గుడ్, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు వీళ్ళకి, కెప్టెన్సీ కండక్టర్స్కి. టాస్క్ పెట్టి దాంట్లో ఆ టాస్క్ ఏంటంటే ఒక వాల్ ఉంటుంది, ఆ స్టిక్స్ ఉంటాయి. ఆ స్టిక్స్ని బేస్ చేసుకుని ఆ వాల్ మీద ఎక్కువసేపు ఎవరు ఉంటారో వాళ్ళు కెప్టెన్సీ కండక్టర్ అవుతారు. యాక్చువల్గా అక్కడ కండక్టర్స్ నిలబడరు, సపోర్టర్స్ నిలబడతారు. కండక్టర్స్ వచ్చి సైడ్ ఉంటారు. ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి, రెడ్ సిగ్నల్ అండ్ గ్రీన్ సిగ్నల్. రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఒక కండక్టర్, సంచాలక్ పిలిచిన కండక్టర్ ముందుకు వచ్చేసి గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత వెళ్ళి వాళ్ళకి ఎవరు కెప్టెన్సీ అంటే
ఎవరి కండక్టర్కి వాళ్ళకి కెప్టెన్సీ అవ్వాలనుకుంటారు. మిగతా వాళ్ళని స్టిక్స్ లాగేసి ఫర్ సపోజ్ సెలబ్రిటీస్ ఎక్కువ ఏం చేశారంటే కామనర్స్‌ని రిమూవ్ చేయాలనుకున్నారు. కామనర్స్ సెలబ్రిటీస్‌ని రిమూవ్ చేయాలనుకున్నారు. సో, అలాగా ప్రాసెస్‌లో ఆ స్టిక్స్ లాగడం, వాళ్ళకొక స్టిక్ లాగుతుంటే వాళ్ళు త్వరగా కిందకి జారడం జరుగుతుంది. ఎక్కువసేపు ఎవరు వాళ్ళ మీద నిలబడితే వాళ్ళే కెప్టెన్సీ కండక్టర్ అవుతారు. సో, ఈ ప్రాసెస్‌లో బిగ్ బాస్ మనీష్‌ని సంచాలకుగా పెట్టారు. సో, మనీష్ ఆహ్, గేమ్ స్టార్ట్ అయిన వెంటనే యాక్చువల్‌గా ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం రషీ గేమ్‌లో ఒక సింగిల్‌గా కొంచెం ఏంటంటే కన్‌ఫ్యూజన్ అవ్వడం జరుగుతూ ఉంటది. ఎందుకంటే అక్కడ రెడ్ సిగ్నల్ పడినప్పుడు కంటెండర్ ముందుకు రావాలి. గ్రీన్ సిగ్నల్ పడంగానే వెళ్ళి వాళ్ళకి నచ్చని క సపోర్టర్ స్టిక్‌ని లాగేస్తే వాళ్ళు ఒక్కొక్క స్టిక్ లాగుతుంటే వాళ్ళు కిందకి రావడం జరుగుతూ ఉంటది. సో, ఇక్కడ ఫస్ట్ 2 కంటెండర్స్ పిలిచారు. ఒకరు కామనర్ ఉన్నారు దాంట్లో అండ్ ఆల్సో సెలబ్రిటీ కూడా ఉన్నారు. సో, వాళ్ళు రెడ్ లైట్ పడంగానే పేరు పిలవంగానే ఎళ్లి డైరెక్ట్‌గా ఎళ్లి స్టిక్ లాగేస్తున్నారు. గ్రీన్ లైట్ పడేదాకా ఆగట్లేదు. సో, అలాగా ఫస్ట్ 2 మెంబర్స్‌కి సంచాలక్ చెప్పారు. ఫ్లాగ్ కూడా ఇచ్చారు. మీరు ఇలా ఎళ్ళకూడదు అని చెప్పేసి గ్రీన్ వచ్చిన తర్వాతే మీరు వెళ్ళి తీయాలి అని చెప్పేసి. ఆల్రెడీ అక్కడ అందరూ చూస్తున్నారు. థర్డ్ ఇమాన్యుయల్ ఎళ్ళాడు. ఇమాన్యుయల్ కూడా సేమ్ ఇలాగే ఎళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక గేమ్ జరుగుతుంటే ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. వరుస పెట్టి అందరికి ఎలా చెప్తారు? వరుస పెట్టి అందరూ చెప్తూ ఉంటే అది గేమ్ ఎలా అవుతుంది ఇంకా? బాగుండదు గేమ్. సో, ఇక్కడ సంచాలక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంచాలక్ ఈస్ ద కరెక్ట్ యాక్చువల్లీ. మనీష్ సంచాలక్‌గా సూపర్‌గా చేశారు చెప్పాలంటే. చాలా స్పోర్టివ్‌గా చేశారు. ఫస్ట్ 2 మెంబర్స్‌ని ఆయన వార్మ్ చేశాడు. తర్వాత థర్డ్ మెంబర్ కూడా వార్మ్ చేస్తే ఇంకేముంది గేమ్ ప్లాన్ అక్కడ తుస్సుమంటుంది. సో, గేమ్‌లో అంత మజా ఉండదు. సో, ఇమాన్యుయల్‌కి, మనీష్‌కి గొడవ జరిగింది. ఇమాన్యుయల్ వచ్చేసి ఫెయిర్ ఆడుతున్నారు మీరు. మీరు సంచాలక్‌గా ఫెయిల్ అయిపోయారు. ఇలాంటి అనేసరికి యాజ్ యూజువల్ ఎవరికైనా కోపం వస్తది. మనీష్‌కి కోపం వచ్చి ఎళ్లి నామినేట్ చేసుకో అని చెప్పాడు. ఇక్కడ మాత్రం ఈ సినారియోలో ఇమాన్యుయల్ అండ్ మనీష్ ఈ సినారియోలో ఆహ్, సంచాలక్‌గా మనీష్ చేసిందే కరెక్ట్. సంచాలక్ అంటే కరెక్ట్‌గా ఉండాలి. సో, 1, 2 మిస్టేక్స్ జరిగితే దాన్ని వార్మ్ చేయొచ్చు. కంటిన్యూయస్‌గా అదే జరుగుతూ ఉంటుంటే దాన్ని ఎలా ఆయన ఆపుతాడు ఇంకా? గేమ్ సరిగ్గా ముందుకు పోదు గదా! సో, అక్కడ మనీష్ ఈస్ ద కరెక్ట్. యాక్చువల్‌గా మనీష్ గురించి చెప్పాలంటే ఈయన పక్కాగా గేమ్ ఆడుతున్నాడు యాక్చువల్‌గా. ఈయన కామనర్స్‌గా ఓనర్‌గా ఉన్నాడు కాబట్టి టీనాన్స్‌ని ఎవరికీ అసలు ఇంట్లోకి అలౌ చేయాలని పర్మిషన్ అడగాలి. మీరు అడిగే రావాలని చెప్పారు. ఇలా రావాలి. మీరు ఏమి కావాలి మీ ఫుడ్ మీరు తినకూడదు. ఏమైనా కావాలంటే అసలు ఇవ్వట్లేదు ఈయన. ఈయనేంటంటే బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ప్లాన్‌ని యాజ్ టీజ్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఈయన. కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు చూసుకుంటే కొంచెం కన్సర్న్ చూపిస్తున్నారు. బ్రేక్‌ని రూల్స్‌ని బ్రేక్ చేస్తున్నారు. సో, మనిషి మాత్రం అలా కాదు. గేమ్‌ని గేమ్ లాగే ఆడతాడు. పర్ఫెక్ట్‌గా ఆడుతున్నాడు మనిషి మాత్రం. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మనీష్ హి ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ యాస్ పర్ ద బిగ్ బాస్ రూల్స్. బట్ అది కొంతమందికి నచ్చదు. బట్ నచ్చకపోవడంతో మనీష్ కొంచెం నెగెటివ్‌గా ఆ ఫ్లేవర్ అనేది కనబడుతుంది చూస్తుంటే. బట్ దాన్ని మనం కనుక్కోవాలి. ఇది నెగెటివ్ కాదు. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్‌ని యాజ్ టీజ్‌గా మనీష్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇది నెగెటివ్ కిందకి ఎందుకొస్తుంది? అలాగే ఆడాలి గేమ్ అంటే. బిగ్ బాస్‌లో ఒకరే కప్ తీసుకుంటారు గానీ, మనతో ఫ్రెండ్‌షిప్ చేసుకున్న ఫ్రెండ్స్‌కి కూడా కప్ రాదు గదా! సో, ఇన్ మై వ్యూ మనీష్ ఈస్ ద కరెక్ట్. సో, ఈ ఎపిసోడ్‌లో ఇంతవరకు జరిగింది. సో, జరుగుతుంది ఇక్కడ గేమ్ టాస్క్ జరుగుతుంది. కెప్టెన్సీ టాస్క్. రేపు ఎపిసోడ్‌లో చూద్దాం ఎవరు కెప్టెన్సీ అవుతారో. డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో, దట్స్ ఇట్. ఇంతకీ నా వీడియో మీకు త్వరగా మీ మొబైల్‌లో నోటిఫికేషన్‌లో రావాలి అంటే మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి మెయిన్‌గా. అండ్ ఆల్సో బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు నేను ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కి కన్వర్ట్ చేస్తానో ఆహ్, అంతే స్పీడ్‌గా మీ మొబైల్‌లో కూడా రావడం జరుగుతుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. థాంక్ యూ.